మనుషుడా, నువ్వు వెతుకుతున్న విశ్రాంతి, పూర్ణ శాంతి, ప్రశాంతత, సంతోషం అవి దేవుని యొద్దనే ఉన్నాయి, దేవుని యొద్దనే ఉన్నాయి. తల్లి ఒడికి దూరమైన పసిపాప ఎన్ని వస్తువులు ఇచ్చినా నెమ్మది పొందదు. ఆడుకునే బొమ్మలు ఇవ్వు, కడుపు నిండా తిండి పెట్టు, ఏమన్నా ఇవ్వు, ఆ పాప ఏడుస్తూనే ఉంటుంది. ఇవేవి ఇవ్వకపోయినా అమ్మ ఒడికి దాన్ని కానీ చేర్చగలిగితే, ఆ పసిబిడ్డని, ఆ చిట్టిదాన్ని తన తల్లి ఒడికి చేర్చగలిగితే, తల్లి ఒడికి చేరిన పసిపాప అప్పుడు స్వాంతన పొందుతుంది. నీ బొమ్మలు, తిండి, వస్తువులు ఏవి ఇవ్వలేని సంతోషం అమ్మ కౌగిట్లో ఆ పసిదానికి దొరుకుతుంది. అదంతే. ప్రతి తల్లి ఎరిగిన సత్యం ఇది. అట్లాగా దేవుడు మనకు అమ్మ నాన్న కంటే కూడా ఎక్కువ. ఆయన రెక్కల కిందికి చేరినప్పుడే మనకు విశ్రాంతి. దాన్ని ఇక్కడ చెప్పాడు. ఇది మొదటి సంగతి. రెండు చెప్తానన్నా. మొదటిది ఏమిటి? మనుషుడు వెతుకుతున్నటువంటి విశ్రాంతి, ప్రశాంతత, సంతోషము, మనశ్శాంతి, ఇవన్నీ దొరికే స్థలం ఒక్కటే ఉంది. అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. అందుకే రాజ్యాన్ని ఏలిన రాజైన దావీదు, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగి తిని దాన్ని పొందవలెనని నేను ఎంతో కోరుచున్నాను అన్నాడు ఒక కీర్తనలో. ఏ కీర్తన చూపిస్తా? 27వ కీర్తన ఒకసారి తీసుకోండి. 4వ వచనం చదువుతున్నాడు, వినండి. చదువు నాయన. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. వాళ్ళని ఒక్కసారి ఆ రెఫరెన్స్ తీనినానా మీరు తీయండి. 27:4 కీర్తన, 27వ కీర్తన 4వ వచనం ఒక్కసారి చూడండి నాన్నది. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అబ్బా, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరములో అంత చోటు దక్కటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. దేవుని సన్నిధిలో ఎవరికైనా అంత స్థానం దక్కితే వాళ్ళకి విలువ అర్థమై సావదు. కొంతమంది సోదరులు ఉంటారు, దేవుని సన్నిధిలో అంత స్థలం దొరికితే చాలరా అని దావీదు అంతటి రాజే అడుగుతున్నాడు. దేవుని మందిరంలో అంత స్థానం చిక్కటం ఎంత విలువైనదో కొంతమంది నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు. దాన్ని కాలితో తన్నినట్టు పోగొట్టుకుంటారు. విలువలు ఎరగని వాళ్ళు, దాన్ని విలువనెరిగిన వాళ్ళు దావీదు వలె గోజాడతారు. దేవుని మందిరంలో నాకంత చోటు దొరికితే చాలని. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని అది నేను పొందవలెనని నేను ఎంతో ఆశించుచున్నాను. ఏమిటయా ఆ వరం? ఇప్పటికే 12 మంది భార్యలు ఉన్నారు, ఇంకో 12 మందిని కోరతావా? ఏం కోరుతావు? ఏమిటి ఆ వరం అంటే? నాకేం వద్దు సార్, రాజ్యాలు వద్దు, సింహాసనాలు వద్దు, 12 మంది భార్యలు వద్దు, నాకు ఇల్లు వద్దు, సంసారం వద్దు, నాకేం వద్దు సార్. మరేం కావాలి? ఆయన సన్నిధి కావాలి నాకు. అందుకే ఆ పాట పాడుకుంది. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు.
స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. అని నేను పాడితే కొంతమంది యవనస్తులకి విచిత్రంగా ఉంటుంది. శాలేమన్న దగ్గర వచ్చిన సమస్య ఇదే. పోయి సన్నాసుల్లో గలవన్నట్టు చెబుతాడు. అది చిన్న చిన్న వయసులో ఏవో కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఏవో అంచనాలు ఉంటాయి, ఏవో అది ఉంటుంది, ఏదో ఇది ఉంటుంది. ఆయన దగ్గరికి పోతే ఎక్కడెక్కడున్న వైరాగ్యం అంతా తెచ్చి మన తలకాయలో పెడతాడు. బతుకుల మీదే విరక్తి పుట్టిస్తాడు. శాలేమన్నా అంతే. ఆయన తయారయ్యాడని అందరిని అంతే తయారు కమ్మంటాడు. అదే ఏదన్నా దేవుని మందిరానికి పోయినప్పుడు బతుకుల మీద ఆశలు పుట్టేటట్టు మాట్లాడాలి. జీవితం అంటే కొంచెం సంతోషం కలిగేటట్టు మాట్లాడాలి. శూన్యంలాగా మాట్లాడతాడేంది అంటే ఇప్పుడు దావీదులాగా అందరికి అన్ని వదిలిపెట్టి వచ్చి మందిరాల్లో కూర్చోవటమేనా? అందరూ వచ్చి మందిరాల్లో కూర్చుంటే ఎంతమందికి ఏడ పెడతాడు ఆయన ఆహారం? సమస్య ఆయనకే అర్థం చేసుకోవడం పాడలేదు. ఏందేందో చెబుతూ ఉంటాడు అనుకుంటున్నారు కదా. నాకు తెలుసు, అనుకోకపోయినా నేను అనిపిస్తాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది మాత్రం జీవిత సత్యం. ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు, వయస్సుతో నిమిత్తం లేదు. ఎందుకంటే లోకములో ఉన్న వాటిని అన్నిటినీ దాదాపు అనుభవించినటువంటి ఒక మహాజ్ఞాని ఒక బంగారం లాంటి మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో, ఆయనకు కనెక్ట్ అవ్వు. అంతకు మించిన గొప్పది ఏది లేదని. ఏ దినాల్లో స్మరణకు తెచ్చుకోమన్నాడా? ఇందాక నేను పాడిన లాంటి పాటలు ఎవరు పాడాలంటే అన్నీ సరుకు అయిపోయిన ముసలోళ్ళు పాడాలి అనుకుంటారు సహజంగా. సరుకంతా అయిపోయి కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక ఆ మంచంలో కూర్చొని వెండి బంగారములు నాకు వలదు అంటే సరుకు అయిపోయిన వాళ్ళు పాడితే బాగుంటుంది. అసలు జీవితం ఇప్పుడే స్టార్ట్ అయితే వెండి బంగారాలు వద్దేంది? దేవుడు చిత్తం అయితే అవన్నీ కావాలి అని మనం ఎదురు చూస్తుంటే ఏవి నాకు వద్దంటే ఆయన ఈకుండా ఎగ్గొడితే పొరపాటును కూడా నేను బాడిని అనుకుంటారు కొంతమంది. వెర్రిమొహమా, అసలు రహస్యం అక్కడే ఉంది. దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి, వినండి, దేవుణ్ణొక్కడిని పక్కన పెట్టి జీవితంలో ఏది పొందుకొని ఏది సంతోషంగా అనుభవిద్దామని వెంపర్లాడతారు మనుషులు. వాటిని వేటిని కూడా నిజంగా అనుభవించలేరు పక్క. కానీ దేవుణ్ణొక్కడిని కలిగి ఉంటే దేవుడు భూమి మీద మానవుడి ఆనందమయమైన జీవితానికి సిద్ధపరిచినవన్నీ అందుబాటులోకి తెస్తాడు. అందులో ఉన్న ఆనందాన్ని అనుభవంలోకి తెస్తాడు. ఆ నెమ్మదిని ఇవ్వగలుగుతాడు.